నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. తీవ్ర పోటీ నడిచింది, చాలా మంది కూడా పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో మీకు టికెట్ వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గ ప్రజలకు, మా ఎమ్మెల్యేలకు, మా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు నాకు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో నాలాంటి సామాన్యునికి టికెట్ వచ్చిందంటే జరిగిన సర్వేలలో కాంగ్రెస్ కార్యకర్తలు నాపై మొగ్గు చూపడమే ముఖ్య కారణం. గడిచిన ఎన్నికలలో 7 నియోజకవర్గాలలో క్రియాశీలకంగా నేను తిరగడం వల్ల అక్కడున్న ఎమ్మెల్యేలు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తే మంచిగా ఉంటుందని చెప్పడంతో దీపాదాస్ మున్షి గారికి, రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ గారికి ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా చెప్పడం వల్లనే అధిష్టానం నా వైపు మొగ్గు చూపి నాకు టికెట్ ఇచ్చారు. కాబట్టి డెఫినెట్గా ఇంతమంది ఒక మంచి ఆలోచనతో నాకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. కాబట్టి నేను కూడా కష్టపడి పనిచేసి భువనగిరి నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చడం కోసమై చెప్పి ఎన్నికై వాళ్ళకి సేవ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే క్రియాశీలక రాజకీయంలో మీరు అందరూ చూసిర్రు. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయంగా గాంధీ భవన్లో ఒక వైస్ ప్రెసిడెంట్గా, స్పోక్స్ పర్సన్స్గా, యువజన కాంగ్రెస్ ఆల్ ఇండియాలో జనరల్ సెక్రటరీగా పనిచేసిన మొట్టమొదటిసారి ఆ భగవంతుడు, భువనగిరి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని నేను అనుకొని ఆశీర్వదించిన తర్వాత కూడా నేను వాళ్ళ కోసం రాత్రి పగలు పనిచేస్తాను. సో మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు చాలా అవసరమైన సందర్భం. ఎందుకంటే నల్గొండ జిల్లాలో వాళ్ళ ప్రాబల్యం ఉంది. సో వాళ్ళ మద్దతు ఎలా రాబట్టుకోవాలనుకుంటారో ఎట్లా చేస్తారు? వాళ్ళందరూ నాకు అన్నలు లాంటి వాళ్ళు, నేను వాళ్ళ తమ్ముడిని. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలకు మీరు వెనుక ఎంతమందిని చూస్తారో చూడండి. చాలామంది కరుడు కట్టి పనిచేసిన వాళ్ళు కూడా గాంధీ భవన్లో ఉన్నారు. వాళ్ళకి అవకాశాలు వచ్చినప్పుడు పెద్ద నాయకత్వం వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలి. ఎందుకంటే రాజకీయాలలో కొత్త నాయకత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే చాలామంది 20 ఏళ్ళు 15 ఏళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు. దేవుడు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇప్పుడు అదే దేవుడు నాకు అవకాశం ఇచ్చిండు. సీనియర్ నాయకులందరూ కూడా నాకు మద్దతు ప్రకటిస్తారు. మీరు అందరూ చూస్తూనే ఎవరు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బ్లెస్సింగ్స్ తీసుకున్నా. ఆయన కూడా చాలా పాజిటివ్గా, తమ్ముడు నువ్వు కష్టపడి పనిచేయాలి, మా మాట నిలబెట్టాలి, మేము ఇన్ని రోజుల నుంచి 20 ఏళ్ళ నుంచి క్రియాశీలకంగా నల్గొండ గడ్డ మీద రాజకీయాలు చేస్తున్నాం. ఈరోజు దేవుని దయ వల్ల నీకు అవకాశం వస్తుంది. కాబట్టి మేమందరం కష్టపడి నీకు ఓట్లు వేయించే ప్రయత్నం చేస్తాం. కానీ జనాలను మాత్రం నువ్వు మర్చిపోవద్దు. మమ్మల్ని జనాలను అందరినీ మర్యాదగా చూసుకొని జాగ్రత్తగా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో తీసుకెళ్తాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీరు కలిశారు. ఇంతకుముందే ఆయన గతంలో మాత్రం ఈ టికెట్ బీసీ నేతకి ఇవ్వాలని కూడా వారు చెప్పారు. ఈ నేపథ్యంలో మీతో కలిసినప్పుడు కానీ మీరు పంచుకున్న సందర్భాలు? డెఫినెట్గా ఏంటంటే బీసీలు అనేటోళ్ళు చాలా ఇంపార్టెంట్ పార్టీకి. కాకపోతే కొన్ని కాన్స్టిట్యున్సీల సమీకరణల వల్ల బీసీ సోదరులు అందరు ఆలోచన మేరకే, అంటే సర్వేలు పెట్టినప్పుడు కూడా చాలామంది బీసీ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆయనకున్న దాంట్లో కూడా ఒక 5 గౌడ్లు, 10 మంది యాదవులు, ముదిరాజులు, పద్మశాలీలు ఉండి ఉంటారు. వీళ్ళందరూ కూడా కోరుకుంది ఏంటంటే మాకు మంచి నాయకుడు కావాలి. చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా గాంధీ భవన్లో యువజన కాంగ్రెస్ నుంచి పనిచేస్తుండు. ఆయనకు అవకాశం వస్తే మేము అందరం కలిసి పనిచేస్తామన్న ఆలోచన, వాళ్ళ ఆలోచన మేరకు ఈరోజు నాకు టికెట్ రావడం జరిగింది. నేను ఒక రెడ్డి బిడ్డగానో ఇంకే అగ్రవర్ణాలకు సంబంధించిన వాడిని ఆలోచిస్తలేదు. నేను అందరికీ ఒక బిడ్డనై అందరి సమస్యలు పరిష్కారం చేయడానికి కులమతాలకు అతీతంగా నేను ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. కాబట్టి నన్ను అందరూ ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. సో చిట్ట చివరిగా చెప్పండి, సో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి? ఓటేస్తే నియోజకవర్గాన్ని చేసే అభివృద్ధి ఏంటి, ఎజెండా ఏంటి? ఒకటే గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణపై ఒక దిశ ఆలోచన ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చే పథకాలు ఏదైతుందో ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా, ప్రజలకు అందే విధంగా చూడటమే మా యొక్క కార్యక్రమం. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినాక ఒకటే అడ్వాంటేజ్ ఏంటంటే నేను కూర్చునేది ఢిల్లీలో. ఇక్కడున్న సమస్యలు ఏంటంటే మనకు ఈరోజు అప్పుల పాలైంది రాష్ట్రం బీఆర్ఎస్ వల్ల. మనం సెంట్రల్ గవర్నమెంట్ మీద మనకు రావాల్సిన నిధుల్ని తెచ్చుకోవడమే మా ఎంపీల లక్ష్యం. మేము పార్లమెంట్లో మా గలం విప్పి భువనగిరి నియోజకవర్గానికి రావాల్సిన నిధులు తీసుకొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాగో డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఉర్రు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన కింద ఉండి ఢిల్లీలో ఆయనకు సహకరిస్తూ తెలంగాణకు రావాల్సిన నిధుల్ని, భువనగిరికి రావాల్సిన నిధులు, ఎయిమ్స్ హాస్పిటల్ అవన్నీ చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయి. హైవేలు కూడా చాలా నేరో హైవేస్ ఉన్నాయి. కొత్త హైవేస్ కూడా తీసుకురావాల్సిన పని ఉంది. ఎందుకంటే జనాభా పెరిగింది, వెహికల్స్ పెరిగినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. మూడోది ముఖ్యమైన అంశం ఏంటంటే ఎంప్లాయ్మెంట్. భువనగిరి నియోజకవర్గం చాలామంది యువత చదువుకొని ఊర్లోనే ఉంటారు. హైదరాబాద్ ఉంటే ఖర్చులు ఎక్కువైపోయినాయి. నా హయాంలో నేను 100% కంపెనీస్ని ఏదో రాయితీలు ఇచ్చైనా ఈ భువనగిరి
ఆలేరు, జనగామ, మాకున్నటువంటి మేజర్ చౌటుప్పల్, నగర్కల్ లాంటి పట్టణాలలో కూడా కొన్ని వ్యవస్థలను తీసుకొచ్చి యువతకు అక్కడే వాళ్ళ ఊర్లలో ఉండి పనిచేసుకునే విధంగా ఒకటి కల్పిస్తే వాళ్ళ ఖర్చులు తగ్గుతాయి. ఎందుకంటే ఒక 25,000 30,000 జీతం వచ్చినప్పుడు హైదరాబాద్లో రూమ్లలో ఉండి ఫ్యామిలీని పెట్టి ఇంకో 5,000 ఇంటికాంచి వ్యవసాయం చేస్తున్న తల్లిదండ్రుల మీద భారం పడి 5,000 రూపాయలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు పిల్లలు వచ్చి హైదరాబాద్లో పనిచేస్తలేరు. దీనికి సమస్య పరిష్కారం చేయాలి. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలు 100కు 150 పెట్టిరు. అందులో చదివిన ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు వచ్చినా సరిపోయే జీతాలు లేవు. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ దావోస్కి పోయి ఫోటోలు దిగొచ్చుడే తప్ప పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చిన 60 ఫ్లోర్ల బిల్డింగులు కట్టి గాలి మేడలు, తర్వాత అట్నే అద్దాల మేడలు కట్టి దాంట్లో తెలంగాణ బిడ్డ ఎవరు ఉద్యోగం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయలేదు. వాస్తవంగా ఏ కంపెనీ వచ్చినా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ తెలంగాణ యువకులకు వచ్చే విధంగా వాళ్ళని స్కిల్ ఎంత ఖర్చైనా పర్లేదు. ఎందుకంటే ఒక మనిషికి ఉద్యోగం వచ్చినప్పుడు ఒక కుటుంబం జీవితాంతం నిలబడుతుంది. ఖర్చు పెట్టాల్సింది స్కిల్ మీద. చదువుకోవడం ఒక లెక్క, ఆ చదువుకు సంబంధించిన ఉద్యోగం చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ చాలా ఉంటాయి, నేర్చుకోవాల్సిన పని వస్తుంది. కాబట్టి డెఫినెట్గా నా ఆలోచన అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, యువత, ఈ రెండింటిని గాడిలో పెడితే మనం బంగారు తెలంగాణ సాధించుకున్నట్టే. మొత్తంగా ఇది భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రధానం చెప్తుంది. సో ఉద్యోగాల కల్పన విషయంలో కానీ అలాగే పారిశ్రామిక వచ్చేలాగా ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు ఒక సామాన్య కుటుంబంలో పుట్టే నీకు ఈరోజు ఈ అవకాశం రావడం చాలా గొప్పదని, అందరి యొక్క మద్దతుతో నేను ముందుకెళ్తానని కూడా వారు భరోసా ఇచ్చిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెనపర్సన్ మసూద్, సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.